శ్రీరాముడు మధ్యాహ్నం 12 గంటలకు జన్మించినప్పుడు ముక్కోటి దేవతలు హాజరయ్యారు. సూర్యాస్తమయం తర్వాతే చంద్రుడు రావాలి. కానీ సూర్యుడు అస్తమించకుండా ఉండిపోవడంతో చంద్రుడు శ్రీరాముని చూడ్డానికి రాలేకపోయానని చంద్రుడు ముభావంగా ఉండడం గమనించిన శ్రీరాముడు నేను రామచంద్రుడు అని నీ పేరే పెట్టుకుంటానని సమాధానిస్తాడు. అప్పటికి చంద్రుడిలో మార్పు రాకపోవడంతో ద్వాపర యుగంలో రాత్రి 12 గంటలకు కృష్ణావతారంలో జన్మిస్తానని చెప్పినా చంద్రుడు బాధపడుతూనే ఉంటాడు. నీకోసం ఒంటిమిట్టలో వెన్నెల రాత్రిలో నా కళ్యాణం జరుపుకుంటానని చెప్పిన తర్వాత చంద్రుడు సంతోషించాడని ఒక కథ ఉంది. ఇక రెండో కథ ప్రకారం పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు చంద్రుడు లక్ష్మీదేవి జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. కలిసి జన్మించారు కాబట్టే చంద్రుడిని చందమామ అంటాం. మరో విధంగా చూస్తే రాముల వారిది సూర్యవంశం, సీతాదేవిది చంద్రవంశం. భారతీయ సంస్కృతిలో కన్యాదానం చేసే వధువు తరపు వారికి అనుకూల సమయం వెన్నెల రాత్రి కాబట్టి అక్కడ సీతారామ కళ్యాణం కూడా వెన్నెల రాత్రిలో చేస్తారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట కోదండరామాలయం పురాతన ఆలయాల్లో ఒకటి. ఇక్కడ కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణులు కొలువై ఉన్నారు. కడప నుంచి తిరుపతికి వెళ్లే మార్గంలో 27 కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తుంది. ఈ ఆలయ నిర్వహణను ప్రభుత్వం టీటీడీ బోర్డుకు అప్పగించింది. అప్పటి నుంచి ఆలయ నిర్వహణతో పాటు సీతారామ కళ్యాణ వేడుకలను కూడా టీటీడీ నిర్వహిస్తోంది.